గురుగారు గణపతి మనము ఏ పూజ తలపెట్టినా, ఏ పని, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందు ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకుంటాం, నమస్కరించుకుంటాం. విఘ్నాలేమి రాకుండా హ్మ్. జరిగిపోవాలి మనం అనుకున్న పని అని చెప్పి. అయితే మరి గణపతి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా కలగాలి అంటే ఆ బుజ్జి గణపతిని ఎలా పూజించుకోవాలంటారు? అసలు ప్రపంచంలోకెల్లా అత్యంత సులువైన పూజ, హ్మ్. ఫ్రెండ్లీ దేవుడు హ్మ్. ఎవరంటే గణపతే. హ్మ్. ఇప్పుడు చూడు టీచర్, స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ వచ్చేసింది. అవును. అంటే టీచరు, స్టూడెంట్ ఇద్దరు కలిసి భుజాలు భుజాల మీద చేసుకొని మా కబుర్లు చెప్పుకొని వెళ్ళొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంతకుముందు బాదుడు పోలీసోళ్ళు థర్డ్ డిగ్రీ అని. ఇప్పుడు అరే చెప్పరా నాయన అని చెప్పి ఫ్రెండ్లీగా ఉంటున్నారు. హ్మ్. అలా పూజల్లో కూడా మార్పు అనేటటువంటిది వచ్చేసింది. ఫ్రెండ్లీ పూజ అనేటటువంటిది వినాయకుడితో మాత్రమే హ్మ్. సాధ్యం. ఇప్పుడు దేవుడిని నారాయణమూర్తిని మనం దేవుడిగా తండ్రిగా భావిస్తాం. హ్మ్. భగవంతుడిని తండ్రిగా పూజించవచ్చు. తల్లిగా కాళికామాతను రామకృష్ణ పరమహంస పూజ చేశాడు. బాలభావన అంటాం. బాలభావన అంటే చిన్న పిల్లోడిలాగా, మన కొడుకులాగా, హ్మ్. లేకపోతే చిన్న పిల్లోడిలాగా భావిస్తాం. తమ్ముడి కింద, బచ్చాగాడి కింద చిన్న అవును. పిల్లలుగా. హ్మ్. చిన్న పిల్లల్ని కాకపట్టడం ఈజీ మనం. ఇప్పుడు అవును. పెద్దవాడికి ఎవరైనా గెస్ట్ మన ఇంటికొచ్చాడనుకో, ఒక 5,00,000 ఇచ్చామనుకో, ఇంకొక 5 ఇస్తే బాగుండనుకుంటాడు వాడు. తృప్తి హ్మ్. ఉండదు. అలాగే చిన్న పిల్లోడికి ఒక చాక్లెట్ ఇస్తే వాడు మనం అడిగిన సీక్రెట్‌లన్నీ చెప్పేస్తాడు వాడు. అందుకని బాలభావనలో గణపతి ఆరాధన, గణపతి వెరీ ఈజీ. హ్మ్. నెక్స్ట్ ప్రపంచంలో ఎవరైనా సరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా చేయలేని పనులుంటాయి కొన్ని. హ్మ్. బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు చాలా ఈజీ కదా! నేనే కదా సర్వజ్ఞానిని, నేనే కదా సర్వశక్తిమంతుడిని సృష్టి మొదలుపెట్టేస్తే అన్ని అడ్డంకులొచ్చేస్తున్నాయి. హ్మ్. ఇదేంటి అడ్డంకులొచ్చేస్తున్నాయని అప్పుడు అర్థం చేసుకొని, హ్మ్. మనకంటే ముందు ఒక మొనగాడున్నాడు. వాడే బొజ్జ గణపతి అని చెప్పేసి అప్పుడు ఆ మహాగణాధిపతికి పూజ చేస్తే అప్పుడు సృష్టి సవ్యంగా చేయగలిగాడు. హుహు. సో, ఈయన అంతకు ముందు నుంచి కూడా ఉన్నాడు మన గణపతి. తర్వాత ఈ గణపతి ఏం చేస్తాడంటే బ్రహ్మ చేయలేని పనిని, విష్ణువు చేయలేని పనిని, తర్వాత రుద్రుడు, శివుడు చేయలేనటువంటి పనిని గణపతి అవలీలగా చేసేస్తాడు. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఫ్రెండ్ ఎవరో నిన్నేదన్నా పని అడిగింది. నువ్వు మీ మమ్మీ, మీ డ్యాడీకి నా ఫ్రెండ్‌ది అని రికమెండ్ చేస్తావు. హ్మ్. వెంటనే చేసేస్తారు మీ మమ్మీ, డ్యాడీ ఫ్రెండ్ నీ మీద ప్రేమతో. అవును. ఆ విధంగా గణపతి మదర్ ఎవరు? ఆదిపరాశక్తి పార్వతి. ఆమెకి అసాధ్యమేముంది? హ్మ్. కాబట్టి ఎవరికన్నా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే చెల్లి నారాయణమూర్తికి అంత ఇదిగా చేయాలని ఏం రూల్ లేదు. భర్త అడిగినా చేయాలని రూల్ లేదు. ఇంకా కొడుకు అడిగేసరికి మాతృత్వం అన్నీ హ్మ్. చేసేస్తారు. కాబట్టి మమ్మీ మా ఫ్రెండ్‌దే అని చెప్పేసి మా భక్తుడిది అని అడుగుతూ రికమెండేషన్ రాస్తాడు, ఇచ్చేస్తారు అయిపోద్ది. హ్మ్. ఇక వ్యాసుల వారు పెట్టిన పరీక్ష. హ్మ్. వ్యాసుడంటే ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం. వేద విభజన చేయడానికి, మహాభారతాలు రాయడానికి, పురాణాలన్నీ రాయడానికి, ఆ తర్వాత పురాణాల యొక్క సారాన్ని, వేదాల సారాన్ని ఉపనిషత్తుల రూపంలో రాయడానికి ఆవిర్భవించాడు. వేద విభజన ముఖ్యంగా. పురాణాలు అష్టాదశ పురాణాలు రాశాడు. ఉపనిషత్తులు, అష్టాదశ ఉపపురాణాలు ఇవన్నీ రాశాడు. దీనికి రాయడం అంటే అంత ఈజీ కాదు. హ్మ్. ఎందువల్లంటే ఎవరైనా రాయొచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు. ఎటువంటి వాడు డిక్టేట్ చేసినా రాయొచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు. హ్మ్. వేదాలు అనేటటువంటి ఎంత ఇదంటే భరద్వాజ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు మనకి. అవును. బ్రహ్మదేవుడి దగ్గర 5,000 సంవత్సరాల టైం అడుగుతాడు. హ్మ్. ఆయుర్దాయం పెంచండి సార్ అని. హ్మ్. ఎందుకు అంటే వేదాలు నేర్చుకుంటాను సార్ అని చెప్పడం. హ్మ్. ఓకే గ్రాంటెడ్ అన్నాడు హ్మ్. బ్రహ్మదేవుడు. మళ్ళీ ఇంకొక 5,000 సంవత్సరాలు పెంచుకున్నాడు. అలా 3 సార్లు 5,000 సంవత్సరాలు పెంచేసుకున్నాడు. బ్రహ్మగారికి డౌట్ వచ్చింది. హ్మ్. ఏమిటి నువ్వు ట్రిప్‌కి 5,000 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అసలు అంటే, వేదాలు నేర్చుకుంటున్నాను సార్ వేదాలు అంటాడు. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చూపిస్తాడు. హిమాలయ పర్వతాలు లాంటి పర్వతాలు పొలోమనున్నాయి. హ్మ్. ఇవన్నీ ఏంటో తెలుసా? వేద రాశి. హ్మ్. వేదాలవి. దీంట్లో నువ్వు ఒక గుప్పిడి తీస్తాడు. హ్మ్. ఇదిగో ఇది చూసావా? ఇంత కూడా నేర్చుకోలేదు నువ్వు. అవును. 5,000 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ ఇస్తే. కాబట్టి నువ్వు ఇదంతా మరి నేను ఎలా గురువుగారు అని బ్రహ్మదేవుడిని అడిగితే ఒక గుప్పిడి తీసి హ్మ్. ఈయోడు చాలు చెయ్యి. తర్వాత ఇయి నేర్చుకుంటే నీకు సరిపోద్ది అన్నాడు. హుహు. అన్న తర్వాత అంత ఎక్కువ అనమాట వేదాలు. అవును. మరి అటువంటి వేదాలని విభజన చేయాలి కదా! హ్మ్. అది ఈజీ కాదు కదా! గురువుగారు చెప్తున్నప్పుడు వేదవ్యాసుల వారు కండిషన్ పెట్టారు. హ్మ్. ఎలా పెడతారు అంటే గురువు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే నేను ధారాళంగా చెబుతాను. హ్మ్.
నువ్వు వేరే ఆలోచన ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి అని వినాయకుల వారికి చెప్తాడు. రెండవ విషయం, నేను చెబుతున్నప్పుడు నువ్వేదో డిక్టేట్ చేస్తే మైండ్ ఎక్కడో పెట్టుకొని రాస్తే కుదరదు. నువ్వు నేను చెప్పే లైన్స్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను రెండోసారి చెప్పనంటాడు. మళ్ళీ నేను నాకు వినబడలేదు వ్యాసుల వారు, గురుగారు నాకు మళ్ళీ చెప్పండి రాస్తానంటే చెప్పనని చెప్పాడు. ముందు కండిషన్స్ అనమాట వినాయకుడికి. నేను ఒకసారే చెప్తాను, మళ్ళీ నువ్వు రాసుకోవాలా, నేను రెండోసారి చెప్పను. చెప్పింది నువ్వు యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే కుదరదు, అర్థం చేసుకొని రాయాలి. నెక్స్ట్ నువ్వు ఎక్కడన్నా ఆపేసావనుకో, నేను ఇంకా చెప్పను, మళ్ళీ ఆపేస్తాను. ఇలా అనేకమైనటువంటి కండిషన్స్ వ్యాసుల వారు మహాగణపతికి పెడతారు. అప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఉందా లేదా అని డౌట్ కదా ఎవరికి, వ్యాసుల వారికి కూడా. అంత తొందరగా నమ్మడు, ఎందుకంటే వ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. అందువలన వినాయకుడికి ఆయన వినాయకుల వారు భోజనం చేసేటప్పుడు చూస్తాడు. భోజనం చేసేటప్పుడు ఏది కూడా పక్కన ఎంత డప్పుల సౌండ్ వస్తున్నా కూడా, భయంకరమైన సౌండ్ వస్తున్నా కూడా ఏకాగ్రతతో తింటా ఉంటాడు వినాయకుడు. ఎంత కాన్సన్ట్రేషన్. అందుకే ఆయన చెవులు పెద్దగా ఉంటాయి. గజాననుడు అంటాం, అంటే పెద్దగా ఆలకిస్తాడు, బాగా వింటాడు అవతల వాళ్ళు చెప్పేది. చాలా మంది ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు, చిన్న చెవులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు మనల్ని చెప్పనేవారు, వాళ్ళే చెప్తారనమాట. అందుకని మనం ఏం చేయలేము. గురుగారు అని వస్తారు, గురుగారు వచ్చి వాళ్ళు ఏమండి ఆశ్లేష నక్షత్రం ఈ రాశి ఎలా ఉంటుందండి, ఇంకా వాళ్ళు చెప్పేదే. కాబట్టి ఆ వినాయకుడిలో ఉన్నటువంటి ఆ ఏకాగ్రతను గమనించాడు వ్యాసుల వారు. తర్వాత అర్థం చేసుకుంటున్నాడు, రాస్తున్నాడు, ఫ్లో బ్రహ్మాండంగా వెళుతుంది. అండ్ మధ్యలో ఆ నెమలి పెంచ అనేటటువంటిది ఆ తాళపత్ర గ్రంథాల మీద రాసేటటువంటి బూజుపత్రం అంటాము, జాజి పత్రము అని ఒక చెట్టు ఉంటుంది, చెట్టు బెరడ, దానితో తయారు చేసి ఆ లేయర్తో తీసి రాస్తారు. దాని మీద రాస్తే అది కృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడి యొక్క మాయోపాయం వల్ల ఆ నెమలి విరిగిపోద్ది, నెమలి ఏకని. మిగతావన్నీ ఎరగొట్టేసి పెట్టాడు, ఒకటే ఉంది. అది రాస్తుంటే మొత్తం అన్నీ ఇది కూడా ఇరిగిపోద్ది. అప్పుడు వినాయకుడు త్యాగబుద్ధి ఉంది వినాయకుడు, అది ఆగకూడదు అని చెప్పి తన దంతాన్ని ఇలా విరిచేసుకొని కంటిన్యూ చేసేస్తాడు. ఆ విధంగా స్టిపులేటెడ్ టైంలో, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇప్పుడు ఆర్ఆర్బి 100 క్వశ్చన్స్ ఇస్తాము, 60 నిమిషాల్లో రాసేయాలంటాం. 60 నిమిషాల్లో రాసినోడికే అంతకంటే 2 అవర్స్ ఇస్తే అందరూ రాసేస్తారు. కాబట్టి ఆ స్టిపులేటెడ్ టైం అనేటటువంటి దాంట్లో రాసేటటువంటి గొప్ప గుణము వినాయకుడికి ఒక్కడికే ఉంది. కాబట్టి ఆ టెస్ట్ వినాయకుడికి పెడతాడు, వినాయకుడు పాస్ అయిపోతాడు. కాబట్టి మనకి వేదాలు వచ్చినాయి, 18 పురాణాలు వచ్చినాయి, ఉపపురాణాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి, మీమాంస, ఇవన్నీ కూడా గణపతి ఆరాధన వల్ల, గణపతి యొక్క దయాభిక్ష, వ్యాసుల వారి యొక్క దయాభిక్ష వల్ల మనకు అందినాయి అమ్మ. ఓకే గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.